హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీలో రైతుల రుణమాఫీ గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. రుణమాఫీ ఎప్పుడు అవుతుందా లేదా అని ఎలక్షన్స్ ముందే చాలామంది చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఆల్రెడీ డేట్ అయితే ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మేము అకౌంట్లో వేయడం స్టార్ట్ చేశాము అని ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. కాకపోతే రీసెంట్గా పేపర్లో వచ్చిన ప్రకారం ఏమిటంటే ఏప్రిల్ 10వ తేదీ లోపల 4వ విడత రుణమాఫీ అనేది మీ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో రైతుల రుణమాఫీ కోసం ఎలక్షన్స్ ముందు అయితే కంపల్సరీగా ఒక ఫేస్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఏప్రిల్ 1వ తేదీన రుణమాఫీ చేస్తారు అని చెప్పారు ఫ్రెండ్స్. సో మనకి 1వ తేదీన మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అంటే రుణమాఫీ అనేది చేయలేదు 1వ తేదీన. సో అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి సంబంధించిన 3,000 రూపాయలు రీసెంట్గానే వేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా చాలామంది అకౌంట్లోకి అయితే 3,000 రూపాయలు క్రెడిట్ అనేది అయ్యాయి ఫ్రెండ్స్. సో ఈ రైతు రుణమాఫీ గురించి చాలామంది టెన్షన్ అనేది పడుతున్నారు ఫ్రెండ్స్. అవుతుందా అవ్వదా, ఒకవేళ క్యాన్సిల్ అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే అవుతుందా అవ్వదా అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేశారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ 10th వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. 10th లోపల కంపల్సరీగా ఒక ఫేస్ అయితే అవుతుంది. ఒకవేళ వీలైతే 4th ఫేజ్ 5th ఫేజ్ కూడా మేము చేస్తాము అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది గోల్డ్ లోన్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. గోల్డ్ లోన్స్ గురించి అయితే వాళ్ళు ఏమీ హామీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఏమీ చెప్పలేదు. గోల్డ్ లోన్స్ గురించి అయితే హామీ అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా 4th ఫేజ్ 5th ఫేజ్లో ఏప్రిల్ 10th లోపల ఒక ఫేజ్ అయితే కంపల్సరీగా మాఫీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని అప్డేట్ చేయడానికే ప్రీవియస్గా ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్, అవుతుందా అవ్వదా ఈ విషయాన్ని అప్డేట్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కంపల్సరీగా 10th వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి 5, 6, 7 తేదీల్లో అయితే బ్యాంక్ హాలిడేస్ ఫ్రెండ్స్. సో 8, 9, 10 తేదీల్లో ఈ 3 డేస్లో అయితే ఏదో ఒక డేట్ అయితే రుణమాఫీ అనేది ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో 4వ విడత కుదిరితే 5th ఫేజ్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ 10th వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ఒక ఫేజ్ అయితే మనకి రిలీజ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. కుదిరితే 1 లేదా 2 ఫేజ్ అయితే మనకి రిలీజ్ చేసే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ అనేది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.